అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఇటీవలి కాలంలో తెలుగు స్టేట్స్ లో రెండు కథలు ఎక్కువగా జనం నోళ్లలో నానుతున్నాయి. హైదరాబాద్ లో లావణ్య రాజ్ తరుణ్ కేసు ఒకటైతే, అటు ఏపీలో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి కేసు జనంలో ఎక్కువగా చర్చలో ఉంటుంది. ఇటు చూస్తే లావణ్య రాజ్ తరుణ్ కేసులో సెటిల్మెంట్ ఏమన్నా జరగబోతుందా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ఈ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యారా అనే అనుమానాలు, కొత్త చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇంకొకటి, దివ్యల మాధురి ఇల్లు రాయించుకోవడం అనేది కూడా వాణి అనే ఆమె ఇంకా ఎక్కువ ఫైర్ అవ్వడానికి ఒక అవకాశంగా, కారణంగా కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం నాతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు ఉన్నారు. ఆయన నెల రోజుల క్రితమే లావణ్య రాజ్ తరుణ్ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ జాతకం ఎలా ఉంది, వాళ్ళిద్దరూ భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందా, వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి అనే దాని మీద విశ్లేషణ అందించారు. దాదాపు నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆయన చెప్పింది అక్షర సత్యం అనే విషయం తెలుస్తోంది. అలాగే ఈ ఎపిసోడ్స్ అన్నిటి మీద మీరందరూ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం మేము కల్పిస్తున్నాము. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇలాగా దువ్వాడ అలాగే ఇటు రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనేది కూడా మీ అభిప్రాయాలని, అలాగే ఇంకా ముందు ముందు ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ సూచనల్ని అందించవచ్చు. ముందుగా ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నాగనాథ్ గారు, కరెక్ట్ గా మనం నెల రోజుల క్రితం కలిసాము. మీరు అసలు ఏం చెప్పారో రాజ్ తరుణ్ లావణ్య కేసులో అదే జరుగుతుందండి. చాలా సార్లు నేను అనుకున్నాను అది వాళ్ళ జాతక బలం కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీ ఇష్యూస్ కావచ్చు అని కూడా అనుకున్నాను. ఇప్పుడు ఈ నెల రోజుల్లో మీ అనాలిసిస్ ఏంటండి? నా అనాలిసిస్ ఒకటేసారి చేస్తాను మేడం. ఎందుకంటే నాకున్న బేసిసే హరస్కోప్. అందరు హరస్కోప్ చూసి వాళ్ళ ఫ్యూచర్ చెప్తే వాళ్ళ నేను నేచర్ చెప్తాను. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, అవర్ నేచర్ డిటర్మైన్స్ అవర్ ఫ్యూచర్ అని. సో నా అభిప్రాయంలో ఏమీ మార్పు లేదు. అంటే రాజ్ తరుణ్కి ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ, ఇంట్రోవర్ట్ నేచర్, పూర్ ఎట్ ఇనిషియేషన్, బట్ ఈస్ వెరీ డిటర్మైండెడ్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ డిటర్మైండెడ్. బట్ క్విక్లీ హీ లూజెస్ టెంపర్మెంట్. తొందరగా సహనం కోల్పోవడం, అభిప్రాయాలు మార్చేసుకోవడం, ఎక్కువ మటుకు ఆత్మరక్షణలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తి. ఆ అమ్మాయి గురించి కూడా నేను చెప్పాను, లావణ్య గురించి కూడా. ఆమెకి ఏంటంటే ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ ఉంది. రెండవది కొంచెం ఆర్గ్యుమెంటేటివ్, లాస్, తొందరగా టెంపర్మెంట్ కోల్పోవడం. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇవన్నీ జరుగుతున్నా కానీ ఆమెకు ఎక్కడో అక్కడ బయటకి కనిపించినటువంటి ఒక నిర్లిప్తత, ఓడిపోతానేమో అన్నటువంటి ఆ ఒంటరితనం, ఇటువంటి లక్షణాలు కూడా ఆమెలో బలంగా ఉన్నాయి. సో ఈ మూడు బలాలు, బలహీనతల్ని కనుక మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే, ఒకటే ఆయుధం. మీరు ఎన్ని రకాల వెరైటీల్లో యుద్ధం చేసినా ఆయుధం మాత్రం ఒకటే. ఆయుధం అంటే ఏంటంటే ఇక్కడ స్వభావం, వాళ్ళ పర్సనాలిటీ. సో ఈ పర్సనాలిటీని ఎందుకు మనం అనాలిసిస్ చేస్తామంటే, ఒక మనిషి పర్సనాలిటీ మనకి తెలిసిపోయింది అనుకోండి, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంటుంది అన్నది మనం ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. సో నా అంచనా ప్రకారం నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు, వీళ్ళిద్దరు కలిసి ఉంటారని చెప్పానా? లేదండి, ఛాన్సే లేదు అన్నారు మీరు. ఎట్టే పరిస్థితుల్లో కలవరని లేదు. చెప్పాను. రెండోది, అక్కడ వరకు వచ్చిన తర్వాత అతను ఏం ఆలోచించుకుంటాడు, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత తను ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి, ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక మంచి రికగ్నైజ్డ్ టాలీవుడ్ హీరో అయిపోయాడు. ఈ ప్రాసెస్లో ఈ అమ్మాయి జర్నీ కూడా ఇనీషియల్ స్టేజెస్ నుంచి స్టార్ట్ అయింది. కానీ ఈ జర్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇద్దరి మధ్యలో ఎటువంటి ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏమొచ్చినాయి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఉంటాయి మేడం. నేను మీకు ఆ రోజు కూడా చెప్పాను, ఇద్దరు అబ్బాయి అమ్మాయి మధ్యలో భావోద్వేగాలు మాత్రమే మనం మాట్లాడతాం, కానీ ఒక కన్సైన్మెంట్ రిలేషన్ కూడా ఉంటుంది, ఆ కన్సైన్మెంట్ ఓరియంటేషన్ కూడా ఉంటుంది. సో మనం సభ్య సమాజంలో ఏంటంటే ఓన్లీ ఎమోషన్ని మాత్రమే మాట్లాడుకుంటాం. అమ్మాయి అబ్బాయిని బాగా ప్రేమించిందనో, లేదా అమ్మాయి మోసం చేసిందనో, లేదా అబ్బాయి మోసం చేసిందనో మాట్లాడతాం తప్ప ఆ కన్సైన్మెంట్ యాంగిల్ మనం మాట్లాడతాం. ఇద్దరిలో ఎవరికొకళ్ళకి మ్యూచువల్ బెనిఫిట్ లేకుండా వాళ్ళు అన్ని సంవత్సరాలు కలిసి ఉండడం అనేది జరగదు. మళ్ళీ వాళ్ళు ఫర్దర్ ఎందుకు పెళ్లి వరకు వెళ్ళలేదు, పెళ్లి చేసుకోకుండా కూడా వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో పిల్లలు ఎందుకు అనేది కూడా మనం లాస్ట్ టైం అనాలిసిస్ చేశాం. సో ఇంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ కలిసి ఉంటారన్నది నాకు అసలు ఆ రోజు కూడా 1% కూడా నమ్మకం లేదు. ఈ మధ్యకాలంలో కూడా ఆమె కూడా నేను కలిసి ఉంటాను అని కూడా చాలా తెగేసి చెప్పేసింది ఆమె. సో ఇటువంటి లక్షణాలని మనము ముందుగా అనాలిసిస్ చేయొచ్చు. దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఉన్నటువంటి హారోస్కోప్. మీరు ఆ రోజు చెప్పిన దాంట్లో నేను ఇంకొక పాయింట్ నోటీస్ చేశాను. ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఎక్కువగా డిపెండెంట్ గా ఉంటాడు. అంటే తనకు అవసరమైన టైంలో ఒకప్పుడు లావణ్య కూడా హెల్ప్ చేసింది, ఆ టైంలో ఆమె మీద డిపెండెంట్ అయ్యాడు. ఇప్పుడు ఈ కేసు కొత్తగా స్టార్ట్ అయిన తర్వాత నాగనాథ్ గారు
అతనికి హెల్ప్ చేయడానికి అతను ఒక మాట చెప్పాడు, సీన్ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత శేఖర్ భాష వచ్చారు. శేఖర్ భాష ఈ కేసు మొత్తాన్ని ఆయన భుజాల మీద వేసుకుని ఆడియో రికార్డ్స్ బయటకు తీసుకురావడం కావచ్చు, సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, లావణ్య డ్రగ్స్ కేసుని బయట పెట్టడం, ఇలాంటివన్నీ శేఖర్ భాష మోసుకుంటూ వచ్చారు. రాజ్ తరుణ్ ఏమో ఇటు చూస్తే తన పని తనలో ఉన్నాడు, సినిమా షూటింగ్స్ వాటిలో వీటిలో. అయితే ఇప్పుడు కొత్తగా రాజా రవీంద్ర గారు అనే ఒక క్యారెక్టర్ వచ్చారనమాట. ఆయన ఒక సీనియర్ నటుడు, అలాగే పిఆర్ఓ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి రాజ్ తరుణ్ కి ఆయన నైబర్ కూడా అనుకుంటాను. అక్కడే వాళ్ళు ఉండే విల్లా ఆ సరౌండింగ్స్ లోనే, దాంట్లోనే, ఆ కాంప్లెక్స్ లోనే ఉంటారు అనుకుంటున్నాను నేను. అయితే ఇంకొకటి ఏంటంటే భలే ఉన్నాడే సినిమా ఒకటి అబ్బాయిది రాజ్ తరుణ్ది రిలీజ్ అవుతుంది అనమాట. దానికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్ ని రాజా రవీంద్ర గారు ఇంటర్వ్యూ చేయడం అనేది జరిగింది. దాంట్లో కొంత లావణ్య టాపిక్ కూడా వచ్చింది. అంటే ఎక్కడ కూడా రాజ్ తరుణ్ సీరియస్ గా డైరెక్ట్ గా వచ్చి మీడియాని ఫేస్ చేయట్లేదు. అంటే తను చెప్పాలనుకున్నది ఏదో ఒకటి ఇలా ఇండైరెక్ట్ గా కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనే విషయం అర్థమవుతుంది. మీరు ఇప్పుడు ఏమంటారు దీని మీద, మీ అనాలిసిస్ ఏంటి? అంటే తనకి ఒక విషయం తెలిసి ఉండొచ్చు. ఏంటంటే మనం మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా మందికి, మన టాలీవుడ్ హీరోలు ఎంతమందికి చెప్పండి మీడియా ముందు కెమెరా పెట్టినప్పుడు మాట్లాడడం వచ్చు చెప్పండి? అవును. రవితేజ గారి తమ్ముడు చనిపోయాడు, గుర్తుందా మీకు? యాక్సిడెంట్ లో ఒక టైంలో, అంటే ఒక ఆల్మోస్ట్ 1 year అయింది. అప్పుడు రవితేజ గారు మీడియా ముందుకు రాలేదు, చూసారా? అది చాలా మందికి షాకింగ్ కూడా అనిపించింది. ఏంటంటే తమ్ముడు చనిపోతే కూడా నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు ఎందుకు మీడియా ముందుకు వచ్చి రీజన్ చెప్పట్లేదు అనుకుంటే, మా ఫ్యామిలీ మ్యాటర్స్, మేమందరం షాక్ లో ఉన్నాం, దిగ్భ్రాంతిలో ఉన్నాం అని కూడా అప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీడియా ముందు ఒక టఫ్ టైంలో వెళ్ళి మీరు మాట్లాడడానికి మీకు మంచి ఆర్టికులేషన్ ఉండాలి మేడం. అంత ఈజీ కాదు. మీడియా వాళ్ళు కౌంటర్ క్వశ్చన్స్ వేస్తారు, కొంచెం కాంటంప్లేటివ్ గా మాట్లాడతారు. ఆ ప్రాసెస్ లో తను ఏమన్నా స్లిప్ ఆఫ్ టంగ్, తను ఎమోషనల్ గా ఏమన్నా నోరు జారి ఏమన్నా విషయాలు చెప్పడం వల్ల కూడా రేపొద్దున మళ్ళా లేనిపోని వివాదాల్లోకి ఇరుక్కుంటానన్నట్టు ముందు చూపుతూ కూడా అతను చేసి ఉండొచ్చు బహుశా. నేను ఒక 2 సార్లు అతను మీడియాతో మాట్లాడడం కూడా నేను చూశాను. అతను కంప్లీట్ గా మీడియాకి సరెండర్ అయ్యి, మీ సపోర్ట్ లేనిదే నేను ఏం చేయలేను అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో అది ఏంటంటే తనకి ఈ అమ్మాయి లాగా బోల్డ్ గా డిజార్గనైజ్డ్ గా మాట్లాడడం అన్నది బహుశా అతను మొదటి నుంచి కూడా అలవాటు లేనట్టు. తను ఏమైనా మాట్లాడితే తనకు ఆ క్లారిటీ ఉంటేనే దాని పట్ల ఏమైనా ఒక స్టేట్మెంట్ ఇస్తాడేమో. ఏం క్లారిటీ ఉన్నట్టు? 2014 to 17 మాత్రమే మేము కలుసున్నామని మీడియా సాక్షిగా చెప్పాడు. సంబంధించి మాత్రమే ఈ విషయానికంటే ఏంటంటే ఎట్లా ల్యాండ్ చేయాలన్న విషయంలో ఆల్రెడీ ఆయనకు ఒపీనియన్ ఉందని నేను ముందరే చెప్పాను. అతనికి ఒకటి ఫిక్స్డ్ ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్ ని మళ్ళా ఎక్కడ కూడా, ఇప్పుడు మీడియా వాళ్ళు అదొకటే మాట్లాడరు కదా, తన ఒపీనియన్ ని మాత్రమే వినేసి నెక్స్ట్ డే న్యూస్ టెలికాస్ట్ చేయరు కదా. మొత్తం మీరే ఇప్పుడే అడుగుతున్నారు 11 ఏళ్లలో ఆయనకి ఏం క్లారిటీ ఉంది అంటున్నారు. ఎందుకు అడుగురు వాళ్ళు? లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎందుకు దెబ్బతిన్నది, ఆమె ఏమేమైతే ఎలిగేషన్స్ రైజ్ చేసిందో, ఒక రికగ్నైజ్డ్ అడ్వకేట్ దగ్గర కూడా కేసు ఉంది. అతను కూడా కొంచెం మంచి సంఘంలో మంచి పాపులారిటీ ఉన్న వ్యక్తి అతను. సో ఆ కేసు అక్కడికి వెళ్ళిన తర్వాతనే అది ఇంకా మీడియాకి కూడా ఇంకా చాలా అటెన్షన్ గ్రాప్ చేసింది. దిలీప్ సుంకర్ అనుకుంటున్నాను, ఆయన సైడ్ అయిపోయాడు కూడా. ఇనిషియల్ చూడండి, అప్పుడు ఆ టైంలోనే అది ఎక్కువగా గ్రిల్ అయింది బాగా. సో ఇవన్నిటిని ఫేస్ చేయాలంటే కూడా కొంచెం కరేజ్ ఉండాలి మేడం. సో బహుశా రాజ్ తరుణ్ మాట్లాడేటప్పుడు ఆ పానిక్నెస్, నర్వస్నెస్, ఫియర్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. ఈ రీజన్స్ వల్ల కూడా తను మీడియాని ఫేస్ చేయడానికి ఇష్టపడి ఉండకపోయిండొచ్చు. కాబట్టి మీరు అన్నట్టు శేఖర్ భాషని ముందు పెట్టి చక్రం తిప్పింటాడు అంతే వెనక నుంచి. బట్ చాలా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మాత్రం అతనే కదా, శేఖర్ భాషకి. అంతే. అవును.